ఏపీ రాజకీయాల్లో రెడ్ బుక్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ చివరి ఏడాదిలో రెడ్ బుక్ ప్రకటన చేశారు. అధికారంలోకి వచ్చాక వరుస అరెస్టులతో అదే వైసీపీ శ్రేణుల్లో గుబులు రేపుతుంది. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులపై నమోదవుతున్న కేసులు, జరుగుతున్న అరెస్టులు ఆ రెడ్ బుక్ ప్రణాళిక ప్రకారమే నడుస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ కార్యకర్తలు ఎదుర్కొంటున్న వేధింపులు, అక్రమ కేసులపై ఫిర్యాదులు చేసేందుకు ప్రత్యేక యాప్ తీసుకొస్తున్నట్లు జగన్ వైసీపీ పీఎస్సీ సమావేశంలో ప్రకటించారు. జగన్ డిజిటల్ టెక్నాలజీని వాడుకుంటూ ప్రత్యేక యాప్ అంటుండడం ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. ఏపీలో కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి నిండా ఏడాదిన్నర పూర్తి కాలేదు. అంటే ఇంకా దాదాపు 4 ఏళ్లు కూటమి సర్కారి రాష్ట్రాన్ని పాలిస్తుంది. వైసీపీ హయాంలో గాడి తప్పిన వ్యవస్థలను సెటరైట్ చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం నానా పాట్లు పడుతుందన్న అభిప్రాయం ఉంది. అయితే మాజీ సీఎం జగన్ మాత్రం చంద్రబాబు అధికారంలో ఉండేది 3 ఏళ్లేనని జోస్యం చెప్తున్నారు. తర్వాత తానే అధికారంలోకి వస్తానని, అప్పుడు చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్న అధికారులకు వడ్డీతో సహా చెల్లిస్తామని వార్నింగ్లు ఇస్తున్నారు. కేసులకు భయపడమంటూని వైసీపీ నేతల అరెస్టులపై తెగ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగన్ హయాంలో ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో కీలక వ్యక్తులు వరుసగా అరెస్ట్ అవుతున్నారు. మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత జగన్ అరెస్ట్ ఖాయమన్న ప్రచారం ఉధృతమవుతోంది. ఆ భయంతోనే ఆయన హస్తీనాలు అండ కోసం పాకులాడుతున్నట్లు కనిపిస్తుందంటున్నారు. లిక్కర్ కేసులో అరెస్టులకు వ్యతిరేకంగా ఢిల్లీలో మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని వైసీపీ వర్గాలే అంటున్నాయి. లిక్కర్ స్కామ్ లో ఇప్పటికీ ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జగన్ అధికారంలో ఉన్నప్పుడు అత్యంత ఆప్తులుగా వ్యవహరించిన ధనుంజయ రెడ్డి, అప్పటి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, అప్పటి సలహాదారుల్లో ఒకరైన వాసుదేవరెడ్డి, స్కామ్ లో కీలకంగా వ్యవహరించి A1 గా బుక్ అయిన రాజ్ కేసిరెడ్డి, భారతీ సిమెంట్స్ ఆడిటర్ గోవిందప్ప, తాజాగా రాజ్ కేసిరెడ్డి కలెక్షన్ టీమ్ లో ముఖ్యుడైన వరుణ్ అరెస్ట్ అయ్యారు. వరుణ్ అరెస్టు సందర్భంగా 11 కోట్ల నగదు, భారీ లిక్కర్ డబ్ కూడా బయటపడింది. ఆ క్రమంలో తాజాగా జరిగిన వైసీపీ పీఎస్సీ మీటింగ్ లో మాజీ సీఎం మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. గద్దె దిగాక జగన్ ఈ తరహాలో మాట్లాడడం కొత్తేమీ కాదు. అయితే తాజాగా దూకుడు మరింత పెంచడంతో కూటమి పార్టీలతో పాటు పోలీసులకు కూడా టార్గెట్ అవ్వాల్సి వస్తుంది. అయినా వైఖరి మార్చుకొని జగన్ పీఎస్సీ మీటింగ్ లో మరోసారి అందరికీ వార్నింగ్లు ఇచ్చారు. జంబో కార్యవర్గంతో పీఎస్సీని ఏర్పాటు చేసిన జగన్ పీఎస్సీలో ఉన్నవారు రాజకీయంగా చాలా అనుభవం ఉన్నవారని, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై మీరంతా అవగాహన ఉన్నవారని ప్రశంసిస్తూ పార్టీ బలోపేతానికి వారి ఆలోచనలు, సూచనలు చాలా అవసరమంటున్నారు. ప్రస్తుత అరెస్టుల క్రమం పార్టీని బలోపేతం చేసుకోవడానికి మంచి అవకాశమని, అరెస్టులతో సానుభూతి పెరుగుతున్నట్లు మాట్లాడుతున్నారు. పార్టీ కోసం కష్టపడేవారు ఎవరన్నది ఇప్పుడే బయటకు వస్తుందట. పార్టీలో మంచి గుర్తింపు పొందడానికి ఇదొక అవకాశమని, అరెస్టులకు భయపడవద్దని దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా గ్రామ కమిటీలు అయ్యాక బూత్ కమిటీలు వేయాలని పార్టీ నేతలకు మార్గనిర్దేశం చేస్తున్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది తామే అని ధీమా వ్యక్తం చేస్తున్న ఆయన జగన్ 02లో కార్యకర్తలకు పెద్దపీట వేస్తామని, మరో 30 ఏళ్లు పార్టీ బలంగా సాగేలా కార్యకర్తలకు తోడుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కార్యకర్తల విషయంలో గతంలోలా కాదని, ఖచ్చితంగా వారికి పెద్దపీట వేస్తామంటున్నారు. సూపర్ 6, సూపర్ 7 సహా ఎన్నికల్లో ఇచ్చిన 143 హామీల అమల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని జగన్ ధ్వజమెత్తారు. చంద్రబాబు ష్యూరిటీలో పక్కాగా మోసం గ్యారంటీ అన్నది స్పష్టమైందన్నారు. చంద్రబాబు మోసాలు మరింతగా ఎండగట్టాలని, ఆ దిశలో ఇప్పటికే రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని, రాష్ట్రంలో ప్రతి ఇంటికి తమ కార్యక్రమం చేరాలని పీఎస్సీ సభ్యులకు పిలుపునిచ్చారు. బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ అని ఏదైతే ప్రోగ్రాం జరుగుతూ ఉందో దాంట్లో మీరంతా కూడా ఇంకారంత ఎక్కువ ఇన్వాల్వ్ కావాలి. అంటే ఈ ప్రోగ్రాం అనేది అన్ని చోట్ల బాగా జరుగుతూ ఉంది. ఆర్గనైజ్డ్ పద్ధతిలోకి తీసుకొని రావాలంటే గ్రామ కమిటీస్ను మనం ఎఫెక్టివ్లీ ఫామ్ చేయాలి. ఎఫెక్టివ్లీ మనం ఫామ్ చేసే ఒక అవకాశం దీనివల్ల మనకు వచ్చింది ఈ ప్రోగ్రాం వల్ల. ఈ ప్రోగ్రాము ఎందుకు ఎంత బాగా ఉందంటే ప్రతి చోట కూడా చంద్రబాబు నాయుడు చేసిన మోసం అనేది క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనల్ని పోగొట్టుకున్నామనేది కూడా ఆటోమేటిక్లీ కార్యకర్తల్లోనూ, శ్రేయోభిలాషుల్లోనూ, ప్రతి గ్రామ స్థాయిలోనూ కూడా అది విపరీతంగా కనిపిస్తుంది. ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవన్నీ అందుతాన్ని
క్రమం తప్పకుండా అందుతాన్న పరిస్థితి నుంచి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆ అందుతానేటివన్నీ ప్లేట్ తీసేసినాడు. ఆయన ఇస్తానని చెప్పినవన్నీ కూడా బిర్యానీ పెడతానన్నాడు. అది మూతగా బిర్యానీ అనేది పలావ్ పోయింది, బిర్యానీగా దేవుడెరుగు అనే స్టేజ్లోకి వెళ్ళిపోయిందనే టాక్ ప్రతి ఊర్లో జరుగుతుంది, ప్రతి ఇంట్లో జరుగుతుంది. కాబట్టి గ్రామ స్థాయిలో విపరీతమైన కదలిక వస్తూ ఉంది. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, వేధింపులకు గురి చేస్తున్నారు అనేది వైసీపీ వాదన. తాము అధికారంలోకి వచ్చాక అసలుకు వడ్డీ కలిపి తీర్చుకుంటామని జగన్ మరోసారి హెచ్చరించారు. ఈ క్రమంలో వైసీపీ చీఫ్ జగన్ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. వైసీపీ నేతలపై ప్రభుత్వ వేధింపులకు సంబంధించి ప్రత్యేక యాప్ తీసుకొస్తున్నట్టు తెలిపారు. కార్యకర్తలను ఎవరైనా వేధిస్తే ఆ వివరాలను యాప్ లో నమోదు చేయాలని సూచించారు. పార్టీ డిజిటల్ లైబ్రరీలో అన్ని సేవ్ చేసి అధికారంలోకి రాగానే వేధించిన వాళ్ళందరికీ సినిమా చూపిస్తామని తన స్టైల్లో వార్నింగ్ ఇచ్చారు. ఒక యాప్ రిలీజ్ చేయబోతున్నాం. రాష్ట్రంలో ఎక్కడైనా కానీ, ఎవరికైనా కానీ, ఏ అధికారితో అయినా కానీ హెరాస్మెంట్కి ఎవడైనా లోన్ అయితే ఆ యాప్ లేకపోయి యాప్ అడిగే క్వశ్చన్, నీకు ఏ రకంగా అన్యాయం జరిగింది అని, ఫలాని అధికారి నన్ను ఫలాని రకంగా ఫలాని వాడి ఇన్ఫ్లుయెన్స్లో నన్ను అన్యాయంగా నా మీద కేసు పెట్టి నన్ను చిత్రహింస పెట్టినాడు అని చెప్పి ఎవడైనా కూడా యాప్ ద్వారా ఆ అధికారి పేరు దగ్గర నుంచి ఆయనకు జరిగిన ఏ పరిస్థితుల్లో ఆయన ఏ రకంగా ఇబ్బంది పడ్డాడు అనేది ఆయన చెప్పచ్చు. ఎవడెవడైతే మన కార్యకర్తలను అన్యాయం చేసినాడో వాళ్ళందరినీ కూడా చట్టం ముందర ఏ రకంగా నిలబెట్టానో ఆ రకంగా నిలబెట్టించి అందరినీ కూడా సినిమా చూపించే కార్యక్రమం మాత్రం జరుగుతుంది. వాళ్ళు చేసినవన్నీ కూడా వడ్డీతో సహా ఏదైతే నువ్వు ఎత్తుతున్నావో అదే పండుతుంది. రాష్ట్రంలో టీడీపీ భయానక వాతావరణం సృష్టిస్తుందని జగన్ మండిపడ్డారు. వైసీపీ సీనియర్ నేతలను అక్రమ కేసులు పెట్టి వేధింపులకు పాల్పడుతుందని ఆరోపించారు. ఇదే పద్ధతి కొనసాగితే తాము అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతలంతా జైలుకు వెళ్లాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. మిథున్ రెడ్డి అరెస్ట్ బాధకరమని, లిక్కర్ కేసుతో ఆయనకు ఏం సంబంధమని ప్రశ్నించారు. సామాన్యుడి నుంచి ఎంపీగా ఎదిగిన నందిగం సురేష్ మీద కూడా అక్రమ కేసులు పెట్టి వేధించడం ఘోరమన్నారు. అధికారంలోకి వచ్చాక అసలుకు వడ్డీ కలిపి చూపిస్తామన్నారు. ఎవడెవడైతే మన కార్యకర్తలను అన్యాయం చేసినాడో అందరినీ కూడా సినిమా చూపించే కార్యక్రమం మాత్రం జరుగుతుంది. సీఎం చంద్రబాబు ఏం విత్తారు అదే చెట్టు అవుతుందని జగన్ అంటున్నారు. ఇప్పుడు ఆయన చేసేదే ఆయనకు రివర్స్ అవుతుందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏదైతే మీరు ఇత్తినారో అదే రేపొద్దున పండుతుంది, చక్రవడ్డీతో సహా చెల్లించే పరిస్థితి వస్తుంది. జగన్ భద్రతపై పీఎస్సీ సమావేశంలో ఆందోళన వ్యక్తమైంది. జరుగుతున్న పరిణామాలు చూస్తే చాలా ఆందోళనకరంగా ఉందని, మీరు భద్రంగా ఉంటేనే మేం ప్రజలు బాగుంటామని పీఎస్సీ సభ్యులు జగన్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే వైఎస్ జగన్ భద్రతపై సమస్యలు సృష్టిస్తుందని ఆరోపించారు. ఏ పర్యటన చూసినా భద్రతా లోపాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తానికి ప్రతిపక్ష పార్టీ అంటే ప్రజా సమస్యలపై కార్యాచరణ ప్రకటించి జనానికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంటుంది. అయితే జగన్ ఎప్పుడు మైక్ ముందుకొచ్చినా ఆఖరికి పీఎస్సీ సమావేశం తర్వాత జరిగిన తొలి సమావేశంలోనూ అధికారంలోకి వస్తామని ప్రకటనలు చేస్తూ అందరికీ వార్నింగ్లు ఇస్తూ ఉండడం చర్చనీయాంశంగా మారింది. వైసీపీ అధికారంలో ఉన్నంతకాలం సలహాదారుల టీంను నియమించుకుని పాలించిన జగన్ కు రాష్ట్ర పరిస్థితులపై సంపూర్ణ అవగాహన లేదని, తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లని వాదించి ఆయన రాజకీయ పరిపక్వత సాధించలేదన్న అభిప్రాయం ఉంది. దానికి తోడు గద్దె దిగాక జగన్ ఇంకా తానే సీఎం అని భ్రమంలో ఉన్నారని, రాష్ట్రానికి తానే శాశ్వత సీఎం అని ఫీల్ అవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నిండా 14 నెలలు గడవకుండానే జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చేది తానే అని ధీమా వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్న అధికారులకు వార్నింగ్లు ఉండడం తీవ్ర విమర్శల పాలవుతుంది.